విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉత్తరాంధ్రలో 2000 కోట్ల అసైన్డ్ భూములు కొట్టేసిన సీఎస్ జవహర్ రెడ్డి. సంచలనాత్మక వ్యాఖ్యలు చేసిన జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్. కంబోడియా కేసులో విజయవంతమైన నగర పోలీస్ కమిషనర్. 48 గంటల్లో బాధితులను విశాఖకు తీసుకొచ్చిన డాక్టర్ రవిశంకర్ అయ్యర్. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తీవ్ర వాయుగుండం. ఆదివారం ఉదయం నాటికి తీవ్ర తుఫాన్గా మారిన రెమల్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉత్తరాంధ్రలో 2000 కోట్ల అసైన్డ్ భూములు సీఎస్ జవహర్ రెడ్డి కాజేశారంటూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. ఈ మేరకు ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీతల మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యాకే భూముల మార్పిడి జీవో 596 అమల్లోకి వచ్చిందన్నారు. ఆ జీవో ఆధారంగా కుమారుడిని విశాఖలో పెట్టి 800 ఎకరాలకు పైగా భూముల డీల్స్ కుదుర్చుకున్నారని తెలిపారు. రోమ్ నగరం తగలబడిపోతుంటే ఫిడేల్ వాయించినట్టు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఒక పక్క ఎన్నికల హింస మీద విచారణ జరుగుతుంటే విశాఖ వచ్చి భూ వ్యవహారాలు చేస్తున్నారంటూ విమర్శలు చేశారు. మరోవైపు భోగాపురం ఎయిర్పోర్ట్ పనుల పరిశీలన పేరు చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్లీ ప్రమాణ స్వీకార ఏర్పాట్లు సమీక్ష జరిపారంటూ మండిపడ్డారు. ఫిడేల్ వాయించినట్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇక్కడ ఒక పక్క ఎన్నికల్లో హింస జరిగి ఎన్నికల కమిషన్ ఒక ప్రత్యేకమైనటువంటి సిట్ని ఏర్పాటు చేసి పోలింగ్ తర్వాత అల్లర్లు జరుగుతున్నటువంటి తరుణంలో వాటిని పర్యవేక్షించకుండా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు విశాఖ నగరానికి దొంగ చాటున అధికారిక కార్యక్రమాలు లేకుండా అనేక పర్యాయాలు రహస్యంగా వచ్చి ఎందుకు వెళ్తా ఉన్నారు? జవహర్ రెడ్డి గారు అంత గోప్యంగా ఆయన యొక్క పర్యటనని ఉంచాల్సినటువంటి ఆవశ్యకత ఏముందని చెప్పి జనసేన పార్టీ అడుగుతా ఉంది. ప్రతిపక్షాలు కూటమి పార్టీలన్నీ కూడా పెన్షన్దారులకి ఇంటికి పెన్షన్ చేర్చాలని చెప్పి అంటే సచివాలయాలు పిలిచి 33 మంది మృతికి ఈ జవహర్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయమే ప్రధాన కారణం. ఒక పక్క ఆరోగ్యశ్రీ సేవలు బిల్లులు చెల్లించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం 1500 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ సేవల బిల్లులు చెల్లించకపోవడంతో సేవలు నిలిచిపోతే కనీసం పేద ప్రజల ఆరోగ్యాన్ని విషయంలో కూడా హాస్పిటల్ యాజమాన్యాలతో చర్చలు జరపకుండా సందట్లో సడేమి అన్నట్టు కెఎస్ జవహర్ రెడ్డి గారు పదే పదే విశాఖ నగరానికి రావడానికి గల కారణం ఏంటి? ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని చెప్పి పదే పదే చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల భూములు అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో, డీ పట్టా భూములు ఏవైతే ఉన్నాయో వాటి కోసం వాళ్ళకి యాజమాన్య హక్కులు అమ్ముకునే దానికి హక్కులు ఇచ్చే విధంగా ఒక చట్టాన్ని ఒక ప్రణాళికబద్ధంగా జగన్మోహన్ రెడ్డి ఇదే చీఫ్ సెక్రటరీ కెఎస్ జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీగా ఉంటుండగా ఒక చట్టాన్ని చేసేశారు. 27 అక్టోబర్ 2023లో సెక్షన్ 35 ఆఫ్ 2023 ఆ యొక్క చట్టాన్ని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం జియో నంబర్ 596ని ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ ఇవ్వడానికి
ఎవరైతే అసైన్దారులు ఉంటారో, ఎవరైతే డీ పట్టాదారులు 20 సంవత్సరాల పైగా అనుభవంలో ఉంటారో, వాళ్ళ వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్షేత్రస్థాయిలో విఆర్ఓలు, తహసీల్దారులు, అలాగే ఆర్డీఓ, అలాగే జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా పర్యవేక్షించి ఈ జియో నంబర్ 596 ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసియాలోని పెద్దదైన ప్రైవేట్ సెక్టార్ హెల్త్ కేర్ సంస్థ ఇంటిగ్రేటెడ్ హెల్త్ హోల్డింగ్స్ తన బ్రాంచెస్ గ్లెనిగిల్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ పేరుతో దేశంలోని ప్రధాన పట్టణాల్లో శాఖలను ప్రారంభించింది. ఈ సందర్భంగా విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో చెన్నై హైదరాబాద్ క్లస్టర్ గ్లెనిగిల్స్ హాస్పిటల్ సీఈఓ డాక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ భారతదేశంలోని అత్యధిక గుండె ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సలు గ్లెనిగిల్స్ హాస్పిటల్లో జరిగాయని వివరించారు. విశాఖలో గ్లెనిగిల్స్ అవుట్ రీచ్ క్లినిక్స్ అతి త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. గుండె ఊపిరితిత్తుల మార్పిడికి సంబంధించి ప్రజలు, వైద్యులు ఈ సదుపాయాలు వినియోగించుకోవాలని కోరారు. ఈ స్పెషాలిటీకి సంబంధించి స్పెషలిస్ట్ వైద్యుల ప్రతి నెల విశాఖలో క్లినిక్స్ నిర్వహిస్తారని తెలిపారు. లంగ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ గోవిని బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గుండె ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సలు చాలా చక్కగా విజయవంతం అవుతున్నాయని వివరించారు. క్లినిక్ అనేది చేయబోతున్నాం మేము. ఇది ఊపిరితిత్తులు బాగా చెడిపోయి ఆక్సిజన్ మీద హుక్కపై ఉన్న పేషెంట్స్ కోసం బాగా పనికొస్తుంది. వీళ్ళల్లో ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్, క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, లేక పల్మనరీ హైపర్ టెన్షన్ అనే ఈ వ్యాధులు ఉన్న వాళ్ళకి చాలా వరకు ఉపయోగం పడుతుందన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ మా సిఓ గారు డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది ఈ పేషెంట్స్కి. ఇవే కాకుండా మెడికల్ ట్రీట్మెంట్ ఆప్టిమైజ్ చేస్తామన్నమాట. మీరు ఆల్రెడీ తీసుకున్న ట్రీట్మెంట్కి ఇంకా బెటర్గా ఇవ్వటం జరుగుతుంది. పల్మనరీ రీహాబిలిటేషన్ అనేది కూడా అడ్వైజ్ చేస్తాము. ఇవే కాక మీకు ట్రాన్స్ప్లాంట్కి ఫిట్నెస్ ఉందా లేదా, లేక ఇంకొంచెం పల్మనరీ రీహాబిలిటేషన్, ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేసుకున్నట్టయితే లంగ్ ట్రాన్స్ప్లాంట్కి ఇంకొంచెం ఫిట్నెస్ ఉంటుందా లేదా అనేది ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్గా మేము చూసుకోవటం జరుగుతుంది. ఇది వన్స్ అ మంత్ లేకపోతే ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి మీరు హైదరాబాద్కి కానీ చెన్నైకి కానీ రావటం కంటే వైజాగ్కి మేమే వచ్చి ఎవ్రీ 2 వీక్స్ కానీ వన్స్ అ మంత్ కానీ చూసుకుంటూ ఉంటాము. ఇదే కాకుండా ట్రాన్స్ప్లాంట్ కోసం వర్కప్కి కోసం అడ్వైస్ చేయడానికి కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అనమాట. సో లంగ్ ట్రాన్స్ప్లాంట్లో ఎన్ని రకాలు ఉంటాయి, హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ అవసరం పడుతుందా, లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఒక్కటే అవసరం పడుతుందా, సింగిల్ లంగా, డబల్ లంగ్ ట్రాన్స్ప్లాంటా, ఇవన్నీ కూడా మీకు అడ్వైస్ చేయటం జరుగుతుందన్నమాట. అవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు గ్లెనిగిల్స్ సంస్థ ఇప్పటివరకు సుమారుగా 400 లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ చేయడం జరిగింది. అలానే ఒక 100+ హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్ చేయడం జరిగిందండి. అయితే ఇప్పటివరకు ఏంటంటే ఎక్కడి నుంచో పేషెంట్స్ రావడము, వైద్యం తీసుకోవడము, మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం అనేది ఒక రొటీన్ ప్రక్రియగా జరుగుతూ వచ్చింది. అయితే ఈ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ వాళ్ళు ఫాలోఅప్ కోసం రావడము, వాళ్ళు ఇబ్బందులు పడడము, ఇవన్నీ చూసి మేము అనుకున్నది ఏంటంటే ఈ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఒక వెల్ కనెక్టెడ్ ఏరియా కాబట్టి ఇక్కడ ఒక అడ్వాన్స్డ్ లంగ్ క్లినిక్ అనేది ఒకటి, అలానే హార్ట్ ఫెయిల్యూర్ క్లినిక్ అని చెప్పేసి 2 క్లినిక్స్ ప్రారంభించబోతున్నాము. వాటి యొక్క డీటెయిల్స్ మేము ఫైనల్ అవ్వగానే చెప్పడం జరుగుతుంది. ఐ థింక్ అనదర్ 2 వారాల సమయంలో ఈ క్లినిక్ ఎక్కడ ఉంటుంది, ఎప్పుడెప్పుడు జరుగుతుంది, డాక్టర్స్ ఎవరు అందుబాటులో ఉంటారు అన్నది మేము డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ముందుగా మేము అందరికీ తెలియజేయాలనుకున్నది ఏంటంటే ఇప్పుడు ఈ క్లినిక్ వల్ల హైదరాబాద్ దాకా లేదా చెన్నై దాకా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. విశాఖపట్నంలోకే ఇక్కడే సంప్రదింపులు చేయొచ్చు. ఇక్కడే డాక్టర్స్ మీకు అందుబాటులో ఉంటారు. డాక్టర్స్తో ఫాలోఅప్ కావాలనుకున్న ఇక్కడే చేయడం జరుగుతుంది. అయితే ట్రాన్స్ప్లాంట్ అనేది మాత్రము హైదరాబాద్, చెన్నైలో ఉన్న మా హాస్పిటల్స్లో చేయడం జరుగుతుంది అనమాట. అయితే ట్రాన్స్ప్లాంట్ అనేది జరిగిన తర్వాత సుమారుగా సంవత్సరంన్నర వాళ్ళు ఫాలోఅప్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ సంవత్సరంన్నర కూడా చాలా రిస్క్తో కూడుకున్న ప్రయాణాలు చేయాల్సిన అవసరం చేస్తూ ఉంటారు. ఎందుకంటే
ఈ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కొన్ని మందులు ఏవైతే తీసుకుంటారో అది నిరోధక శక్తిని తగ్గించే మందులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడే విశాఖపట్నంలోనే ఈ యొక్క క్లినిక్స్ మనం రన్ చేయగలిగితే పేషెంట్స్కి లబ్ధి చేకూరుతుందన్న ఒక ఉద్దేశంతో మేము రావడం జరిగింది. నా పేరు డాక్టర్ గోవిని బాలసుబ్రహ్మణ్యం. నేను వచ్చేసి హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. క్లినికల్స్ హాస్పిటల్ ఉంటాను. నేను అక్రాస్ ద గ్రూప్ వచ్చేసి చూసుకుంటుంటాను. మామూలుగా ముందు మీకు తెలుసు గ్లోబల్ హాస్పిటల్ అనేది ట్రాన్స్ప్లాంట్కి వచ్చేసి పేరు పొందింది. అది ఇప్పుడు అదే వచ్చేసి క్లినికల్స్గా వచ్చేసి నేమ్ చేంజ్ అయింది. మేము దగ్గర వచ్చేసి మా CEO గారు చెప్పినట్టుగా ఒక 400 లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేసినాము, ప్లస్ 100+ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసినాము. ఏమంటే వెస్ట్రన్ కంట్రీ రిజల్ట్స్తో కంపేర్ చేస్తే వెస్ట్రన్ కంట్రీస్తో మనం కంపేర్ చేస్తే వచ్చేసి మన రిజల్ట్స్ కూడా వచ్చేసి ఆల్మోస్ట్ ఈక్వల్, లేకపోతే ఇంకా వచ్చేసి బెటర్గా ఉన్నాయి మన రిజల్ట్స్ అనేది. ఇప్పుడు ఇదే వైద్యం అనేది ట్రాన్స్ప్లాంట్స్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కానీ లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఇలాంటి ఆర్గన్స్ వచ్చేసి మనం వెస్ట్రన్ కంట్రీలో వెళ్ళి చేసుకోవాలంటే దగ్గర వచ్చేసి 3 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో వచ్చేసి ఇలాంటి ఒక మెరుగైన ట్రీట్మెంట్ వచ్చేసి ఇప్పుడు అందుబాటులో ఉంది కాబట్టి దీని హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కానీ లంగ్ ట్రాన్స్ప్లాంట్ కానీ అతి తక్కువతో మన క్లినికల్ హాస్పిటల్స్లో వచ్చేసి మేము చేస్తున్నాము. అది విత్ గుడ్ రిజల్ట్స్. అది రెండోది ఏమంటే మనకి ఇండియాలో ఆర్గన్ అవైలబిలిటీ అనేది బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఇండియా వచ్చేసి చాలా పాపులస్ కంట్రీ. ఇలాంటి పాపులస్ కంట్రీలో వచ్చేసి బ్రెయిన్ డెడ్ డొనర్స్ అనేది చాలామంది వచ్చేసి ఇప్పుడు ఎక్కువ అవుతున్నారు. సో ఇలాంటి ఒక అవకాశం వచ్చేసి వెస్ట్రన్ కంట్రీస్లో ఉండదు. ఎందుకంటే వారు చూశారంటే వెయిటింగ్ లిస్ట్ చాలా ఉంటుంది, డోనర్ లిస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. వేరస్ ఇండియాలో చూశారంటే ప్రతిరోజు ఒక కాల్ వచ్చేసి అలర్ట్ అనేది ఇప్పుడు వస్తున్నది. అది అంటే ఆల్మోస్ట్ మంత్లీ వచ్చేసి 30 to 40 డోనర్స్ వచ్చేసి మన సౌత్ ఇండియాలో ఎస్పెషలీ ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, తర్వాత తెలంగాణ ఇవి 4 స్టేట్లు చూసుకుంటే దగ్గర వచ్చేసి ఒక 40 డోనర్స్ వచ్చేసి జనరేట్ చేస్తున్నారు. అది చాలా ఒక గొప్ప విషయం. అది ఎందువల్లంటే డోనర్స్ దొరికేది వచ్చేసి చాలా అరుదైన విషయం. అది ఎందుకంటే హార్ట్ లంగ్ వచ్చేసి లైవ్ డొనేషన్ అనేది చేసేదానికి కుదరదు. సో ఇవన్నీ వచ్చేసి బ్రెయిన్ డెడ్ డోనర్స్ నుంచి మనం తీసేదానికి అవుతుంది. సో అలాగే హార్ట్ ట్రాన్స్ప్లాంట్లు చూశారంటే చాలా రకరకాల కారణం వల్ల మెయిన్గా వచ్చేసి చూశారంటే డైలేటెడ్ కార్డియోమైయోపతి కానీ ఇస్కెమిక్ కార్డియోమైయోపతి ఇలాంటి ఒక హార్ట్ ఫెయిలియర్. సార్వత్రిక ఎన్నికలు 2024 ఓట్ల కౌంటింగ్ నేపథ్యంలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న అల్లరి మూకలు విధ్వంసానికి పాల్పడుతున్న సందర్భాలలో జిల్లా పోలీసులు సన్నద్ధత ధీటుగా ఎదుర్కొనుటకు ముఖ్య ఉద్దేశంగా జిల్లా ఎస్పీ శ్రీమతి జిఆర్ రాధిక పర్యవేక్షణలో జిల్లా ఆర్మడ్ రిజర్వ్ పోలీసులు శనివారం శ్రీకాకుళం పట్టణంలో డే అండ్ నైట్ కూడలి వద్ద మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల అనంతరం తుది ఫలితాలు వచ్చే వరకు జిల్లాలో ఎటువంటి అల్లర్లు, హింసాత్మక ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా నేడు జిల్లా పోలీసు యంత్రాంగం శ్రీకాకుళం పట్టణంలో డే అండ్ నైట్ కూడలి వద్ద మాబ్ ఆపరేషన్ చేపట్టామని తెలిపారు. ఈ మాబ్ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం పోలీసుల సన్నద్ధత, ప్రజల అవగాహన చైతన్యం చేసేందుకు జిల్లాలో 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున అసాంఘిక కార్యకలాపాలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తుల మూకలను నియంత్రించి ఒకే చోట 4 కన్నా ఎక్కువ మంది గుమిగూడి ఆందోళనలు, హింసాత్మక ఘటనలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై లాఠీచార్జ్, ఫైరింగ్ చేయడానికి వెనుకాడబోమని ఆమె హెచ్చరించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం శ్రీకాకుళం జిల్లా పోలీసులు ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో మాబ్ ఆపరేషన్ డ్రిల్ కండక్ట్ చేయడం మీరు చూశారు. ఈ మాబ్ ఆపరేషన్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశం పోలీసు బలగాల యొక్క సన్నద్ధత, అదేవిధంగా పబ్లిక్కి కూడా ఒక అవేర్నెస్. ఎవరైనా అన్లాఫుల్ అసెంబ్లీ అంటే చట్ట విరుద్ధంగా ఎవరైనా సరే, ఇప్పుడు మన జిల్లాలో మొత్తంగా 144 సెక్షన్ అమలు చేయబడం జరుగుతుంది. సో ఎవరైనా 144 కానీ సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ కానీ వ్యతిరేకంగా ఇల్లీగల్గా ఎవరైనా గుమిగూడడం జరిగినట్లయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి, లాఠీ చార్జ్కి, ఫైరింగ్కి కూడా పోలీసులు వెనుకాడబోరు అనేసి అసాంఘిక శక్తులకు హెచ్చరిక చేస్తున్నాము. ఇది దృష్టిలో పెట్టుకొనేసి ప్రజలందరికీ
మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఈ రోజు నుంచి 4వ తారీఖు వరకు కూడా ఎక్కడ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ యాంటీ సోషల్ వర్క్ కానీ చేయకుండా మాకు సహకరించాలనేసి కోరుతున్నాము. అదేవిధంగా పెట్రోల్ బంకుల్లో లూజ్ పెట్రోల్, డీజిల్ వీటిని అమ్మడం కూడా నిషేధించడం జరిగింది. ఎటువంటి ఫైర్ క్రాకర్స్ కూడా అమ్మకూడదు అని చెప్పేసి ఆల్రెడీ అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. కౌంటింగ్ డే రోజున ఎవరైనా మాకు ఇబ్బంది పెట్టినట్లయితే, ఎవరైనా లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగిస్తారు, శాంతి భద్రతలకు హింసకు పాల్పడతారు అనే మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే వాళ్ళందరినీ కూడా మేము అరెస్ట్ చేస్తామని ముందుగానే హెచ్చరిస్తున్నాము. ఇంతేకాకుండా కౌంటింగ్ తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు కూడా చేయడానికి వీలు లేదు. MCC 6వ తారీఖు వరకు కూడా మనకు అమల్లో ఉంటుంది కోడ్, ఎన్నికల కోడ్. కాబట్టి ప్రజలందరూ అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ కూడా మాకు సహకరించాలని అంగన్వాడీ వర్కర్లు హెల్పర్స్ యూనియన్ విశాఖ జిల్లా అధ్యక్షులు వై తులసి అకాల మరణం అంగన్వాడీ ఉద్యోగులకు తీరని లోటు అని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ తెలిపారు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల కోసమే కాకుండా మొత్తం కార్మిక వర్గ సమస్యలకు అండగా అంగన్వాడీ యూనియన్ ను ముందుకు నడిపిన ఘనత తులసిదని కొనియాడారు. శనివారం డాబా గార్డెన్స్ అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో వై తులసి సంస్మరణ సభ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ CHU ఆధ్వర్యంలో పి మణి అధ్యక్షతన జరిగింది. సభకు ముందు తులసి చిత్రపటానికి CHU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి CH నరసింగారావు, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సుబ్బరామమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి RKSVK కుమార్, కుమారుడు దిలీప్, కుమార్తె స్వాతిలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుబ్బరామమ్మ, నరసింగరావులు మాట్లాడుతూ అంగన్వాడీ సమస్యల పరిష్కార దిశగా ఉద్యమాలకు సిద్ధం కావడమే ఆమెకు ఇచ్చిన నిజమైన నివాళి అన్నారు. తులసి ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుండి జిల్లా అధ్యక్షురాల స్థాయికి వెళ్లారని తెలిపారు. జనవరిలో జరిగిన 42 రోజుల సమ్మె పోరాటం మొత్తం కార్మిక వర్గం యొక్క మద్దతును కూడగట్టడంలో CHU నిర్ణయాన్ని తూచా తప్పకుండా అమలు చేయడంలో ఆమె కృషి చేశారని తెలిపారు. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా, బెదిరింపులకు దిగినా ప్రజల యొక్క మద్దతును కూడా పొందే విధంగా ఉద్యమానికి నాయకత్వం వహించారన్నారు. వీళ్ళందరినీ ఐక్యం చేయడానికి తన శాయశక్తుల ప్రయత్నం చేసింది. అటు కుటుంబాన్ని, భర్త అనారోగ్య సమస్య సమ్మె కాలంలో అయినా కూడా అటు భర్త వైపు సేవలు అందిస్తూనే ఇటు యూనియన్ సేవలు కూడా సమన్వయంతో రెండు చేసిన సముద్రాలు. అటువంటి తులసి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళటం ఈ విశాఖ జిల్లా కమిటీ మీద మరింత బాధ్యత పెరిగింది అనేది నేను చెప్పదలుచుకున్నాను. అటువంటి బాధ్యత ఈ కమిటీ ముందుకు తీసుకెళ్ళాలి. ఈ కమిటీ మరింత ఐక్యతతోటి భవిష్యత్తులో కూడా అటువంటి నాయకుల్ని ఎక్కువ మంది తులసి గారి లాగా నాయకులు అభివృద్ధి కావాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ప్రధాన మీ అందరికీ తెలుసు, ఈరోజు ICDS అనేది ఇదేదో అంగన్వాడీల సమస్య కాదు. అందరూ వై తులసి యొక్క మరణం మెంగలేనటువంటి పరిస్థితిలో అంతా పుట్టడు దుఃఖంతో ఉన్నారు. అందుకని ఎవరు నోరు పెకిలిచిన దుఃఖమే తప్ప మాటలు రానటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి బాధాకరమైనటువంటి సభ ఆమెను సంస్మరించుకోవడానికి మనం పెట్టుకున్నటువంటి సందర్భంగా కొన్ని మాటలు మనం గుర్తు చేసుకోవాలి. ఆ విషయాలు మాత్రం నేను కొద్దిగా మాట్లాడి ముగిస్తాను. మొదటి విషయం, తులసి కొద్ది కాలంలోనే బ్రహ్మాండంగా ఎదిగినటువంటి నాయకురాలు, కార్యకర్త. ఆమె జిల్లా ఉద్యమాన్ని ఒక మలుపు తిప్పిందని చెప్పాలి. రాష్ట్రంలోనే బాగా ప్రారంభించినటువంటి జిల్లా ఇది. కానీ ఆ జిల్లా ఎక్కడ ప్రారంభించామంటే ఏజెన్సీ ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో. పట్టణ ప్రాంతంలో సంఘం రావడానికి చాలా కాలం పట్టింది. చాలా ఆటంకాలు ఎదుర్కొన్నాం. చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం కూడా, భీమిల్ లాంటి ప్రాంతంలో కూడా చాలా ఆటంకాలు ఎదుర్కొన్నాం. భీమిల్లో విజయలక్ష్మిని ఒక ఉండేది ప్రాజెక్ట్ ఆఫీసర్, సీనియర్లకి తెలుసు. మీటింగ్లు పెడితే ఆమె పెళ్ళి మేమే చేసాం. ఆమె పెళ్ళి యూనివర్సిటీలో మేమే చేసాం. రామలింగారెడ్డి అని మా SFI లీడరు. ఆమెమో DIGకి మేనగోళ్ళు, ఇక్కడ పోలీస్ ఆఫీసర్.
ఆ బలంతో ఏదన్నా కానీ మన వాళ్ళు మీటింగ్లు పెట్టనిచ్చేది కాదు, రానిచ్చేది కాదు. ఒకసారి సార్ గారి కోపం వచ్చి వాళ్ళు ఇంటికి వెళ్తున్నారండి, మేము ఇద్దరం ఇంటికి వెళ్ళాం. రామలింగారెడ్డి సమక్షంలో విజయలక్ష్మిని కూర్చోబెట్టి మాట్లాడాల్సి వచ్చింది. దాని తర్వాత విజయలక్ష్మి, నువ్వు పద్ధతి ప్రభుత్వం ఏం చెప్తే చేస్తే చెయ్యి, కానీ యూనియన్ మీటింగ్లు పెట్టడానికి ఆటంకాలు పెట్టడానికి నీకేవి హక్కు లేదని రామలింగారెడ్డి పెద్ద ఆయన వచ్చారు, మనందరికీ పెద్ద అని అది ఇది చెప్పి మొత్తానికి భీమిల్లో సంఘం పెట్టడానికి దాదాపు ఇప్పుడు కాదు, నేను 30 ఏళ్ళు అయింది, కానీ 10 ఏళ్ళు పెద్ద తపస్సు చేయాల్సి వచ్చింది. అట్లా తర్వాత అర్బన్లో ఇంకొక 20 ఏళ్ళు తపస్సు చేయాల్సి వచ్చింది. రాష్ట్రంలో పెట్టినటువంటి ప్రారంభంలో సాధించినటువంటిది అది విశాఖ జిల్లా ఈ యూనియన్ పేరు, దాని పేరు మార్చి తర్వాత రాష్ట్ర సంఘానికి అన్ని జిల్లాలకి తర్వాత ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి చాలామంది. కంబోడియా కేటుగాళ్ల కేసులో విశాఖ సిపి రవిశంకర్ అయ్యనార్ ఆపరేషన్ సూపర్ సక్సెస్ అయింది. కంబోడియాలోని ఇండియన్ ఎంబసీ సహకారంతో 48 గంటల్లో బాధితులను తీసుకొచ్చి శభాష్ అనిపించుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా జరిగిన సైబర్ స్కామ్ కు సంబంధించి డొంక కదిలించేందుకు సిద్ధమవుతున్నారు విశాఖ పోలీసులు. ఈ సందర్భంగా విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న బాధితులకు పోలీసు శాఖ శుభాకాంక్షలు తెలిపింది. అదేవిధంగా అత్యంత కీలకమైన కేసును అతి తక్కువ సమయంలో ఛేదించి తమను విముక్తులు చేసిన పోలీసు శాఖకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లా నుంచి 150 మంది బాధితులు కంబోడియాలో చిక్కుకున్నారని తెలిపారు. ప్రస్తుతం 18 మంది విశాఖకు చేరుకున్నారని, మరో ఫ్లైట్ లో 60 మంది విశాఖకు చేరుకోనున్నారని అన్నారు. ఉద్యోగుల పేరిట చైనా మన యువతను మోసగించి లక్షల్లో వాళ్ల వద్ద వసూలు చేసి ఎదురు తిరిగిన వారిని భౌతికంగా వేధిస్తోందని, తమకు అందిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామని తెలిపారు. త్వరలోనే మిగిలిన నిందితులను కూడా అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. ఈరోజు వైజాగ్ సిటీ పోలీస్ తీసుకున్న యాక్షన్ వల్ల 10 మంది ఈరోజు కంబోడియా నుంచి రిటర్న్ రావడం జరిగింది. వాళ్ళు దాంట్లో దాదాపు 15 మంది వైజాగ్ చెందిన వాళ్ళు, మిగతా 3 ఇతర జిల్లాలకు చెందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేశారు దట్ వైజాగ్ సిటీ పోలీస్ తీసుకున్న చర్యల వల్ల వాళ్ళకు ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం వల్ల వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న చైనీస్ ఆఫీషియల్ ముందు ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రొటెస్ట్ చేసిన తర్వాత ఈ విషయం అన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా, తర్వాత అక్కడ ఉన్న మన ఇండియన్ ఎంబసీ వాళ్ళందరూ కూడా దృష్టికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా మా సిటీ పోలీస్ కోఆర్డినేషన్ విత్ ది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఈరోజు 10 మంది ఈ ఫ్లైట్కి వచ్చారు. ఇంకా 18 మంది నెక్స్ట్ ఫ్లైట్లో వస్తారు. 8 o'clock ఫ్లైట్లో వచ్చి ఇక్కడ దిగుతారు. వాళ్ళందరికీ కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఈరోజు వైజాగ్ సిటీ పోలీస్ అందిస్తుంది. తర్వాత వాళ్ళ సేఫ్గా వాళ్ళ డెస్టినేషన్ అంటే వాళ్ళ ఇంటికి చేరుకోవడానికి కూడా అన్ని రకాలుగా హెల్ప్ మా సిటీ పోలీస్ తరఫున అందిస్తాము. వీళ్ళు ఇచ్చిన ప్రాథమిక సమాచారం మీద ఏం తెలుస్తూ ఉందంటే వీళ్ళని డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి మన దగ్గర ఉన్న కొంతమంది ఏజెంట్స్, దట్ ఈస్ మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి దాదాపు 1.5 lakhs క్యాష్ తీసుకొని ఈ కంబోడియన్ ఏజెంట్స్కు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ఇదంతా పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో మొత్తం బయటకు వస్తుంది. ఎట్లా మన ఏజెంట్స్ ఆ కంబోడియన్ ఏజెంట్స్తో పాటు వీళ్ళకు ఎట్లా అగ్రిమెంట్ ఉంది, ఎలాంటి అండర్స్టాండింగ్ ఉంది, ఎలాంటి ఫైనాన్షియల్ డీలింగ్స్ ఉంది, ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. బట్ వీళ్ళు చెప్పిన ప్రాథమిక సమాచారం మేరకు ఏం తెలుస్తుందంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పేసి తీసుకువెళ్ళి అక్కడ వెళ్ళి వీళ్ళ ద్వారా చైనీస్ ఏజెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేసేసారు. చేసిన తర్వాత వాళ్ళు చైనీస్ అందరు కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి సైబర్ క్రైమ్స్ ఏ విధంగా ఇండియా మీద చేయాలని చెప్పేసి వివిధ మోడస్ ఆపరాండి, ఫెడెక్స్ కొరియర్ స్కామ్, తర్వాత స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్, తర్వాత క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్స్, తర్వాత ఆన్లైన్ జాబ్ ఆఫర్స్, ఇటువంటి ఫ్రాడ్స్ అన్నీ కూడా మన ఇండియన్స్ మీద అక్కడ నుంచి చేయటం. ఈ విధంగా చేసి దాదాపు మన
విశాఖపట్నం సిటీ నుంచి 120 crores హ్యాస్ బీన్ ఆల్రెడీ లాస్ట్. ఈరోజు కూడా సమాచారం ఒకటి వచ్చింది, FIR కట్టినాము, దాంట్లో కూడా 3.2 crores ఇక్కడ విశాఖపట్నం సిటీకి చెందిన ఒక మనిషి కోల్పోయారు ఫెడెక్స్ కొరియర్ స్కామ్ ద్వారా. సో ఈ విధంగా రకరకాలుగా స్కామ్స్ మీద వీళ్లకు ట్రైనింగ్ ఇప్పించి అక్కడ నుంచి మన ఇండియన్స్ మీద అటాక్ చేయడం, తర్వాత మనీ అంతా కూడా లాండర్ చేసేసి ఇక్కడ ఉన్న వివిధ బ్యాంక్స్లో ట్రాన్స్ఫర్ చేస్తూ ఇక్కడ నుంచి చివరికి క్రిప్టో కరెన్సీ లో కన్వర్ట్ చేసుకొని చివరి డెస్టినేషన్ కంబోడియా అండి. సో ఈ విధంగా జరిగిన విషయాలన్నీ కూడా వీళ్ళు చెప్పారు. రాబోయే రోజుల్లో ఇంకా పాస్పోర్ట్ డీటెయిల్స్, ఫైనాన్షియల్ డీటెయిల్స్, తర్వాత ట్రావెల్ ఏజెంట్ డీటెయిల్స్, తర్వాత ఇక్కడ ఉన్న రెసిడెంట్ ఏజెంట్స్ ఎవరైతే బాడీ షాపింగ్ ఈ విధంగా చేస్తున్నారో దాంట్లో వాళ్ళ వెరాసిటీ ఆల్సో. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని విశాఖ వాతావరణ కేంద్ర అధికారి సునంద తెలిపారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ తీవ్ర వాయుగుండం మరికొద్ది గంటల్లో తుఫాన్గా మారే అవకాశం ఉందన్నారు. ఆదివారం ఉదయం తీవ్ర తుఫాన్గా మారనున్న రెమాల్ అదే రోజు అర్ధరాత్రి బెంగాల్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు. తుఫాను నేపథ్యంలో 27 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారిక హెచ్చరికలు ఉన్నట్లు తెలిపారు. ఇది తీవ్రత పెరిగి తీవ్ర వాయుగుండంగా ప్రస్తుతం మారింది. రానున్న మరికొన్ని గంటల్లో తీవ్రత పెరిగి తుఫానుగా కూడా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది ఈస్ట్ సెంట్రల్ బేలో తీవ్ర వాయుగుండంగా కదులుతుంది. రానున్న మరికొన్ని గంటల్లో ఉత్తర ఈశాన్యంగా కదులుతూ మన ఉత్తర బంగాళాఖాతంలోనికి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం దీని యొక్క ప్రభావం అంతా కూడాను ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఇది తూర్పు మధ్య బంగాళాఖాతం. ప్రస్తుతం ఇక సెంటర్ ఈ పరిసర ప్రాంతంలో ఉంది. మన వైజాగ్ లాటిట్యూడ్ 17 అయితే ప్రస్తుతం 18 డిగ్రీ లాటిట్యూడ్ దగ్గర కొనసాగుతూ ఉంది. రానున్న మరికొన్ని గంటల్లో ఇది ఇంకా ఉత్తర దిశగా కదులుతూ ఉంటుంది. ఇది కదిలే కొద్దీ కూడాను ఇక క్లౌడ్ బ్యాండ్ అంతా కూడాను ఉత్తర దిశగా కదిలే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఈ యొక్క క్లౌడ్ బ్యాండ్లో 1 ప్యాచ్ మన ఆంధ్ర రాష్ట్రం మీదకి రావడం వలన అంటే అవుటర్ బ్యాండ్స్ వస్తున్నాయి. దీని కారణం చేతనే మనకు ఉత్తర మొత్తం కోస్తా ఆంధ్ర అంతా కూడాను మేఘామృతమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే రానున్న మరికొన్ని గంటల్లో ఇది ఇంకా దీని యొక్క తీవ్రత పెరిగి ఇంకా పైకి వెళ్ళినట్లయితే ఈ యొక్క క్లౌడ్ బ్యాండ్స్ అన్నీ కూడాను ముందుకు కదులుతాయి. మనకి క్లౌడింగ్ అనేది తగ్గే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం అయితే ఎక్కడైతే డెన్స్ క్లౌడ్ మాస్ మన ఆంధ్ర రాష్ట్రం మీద వస్తుందో అక్కడ మాత్రం మోస్తరు నుంచి భారీ వర్షం ఉంటుంది. మిగతా ప్రాంతం అంతా కూడాను తేలికపాటి వర్షం అనేది కొనసాగే అవకాశం ఉంది. తీరం వెంబడి గాలులు అయితే ప్రస్తుతం మన తీరం వెంబడి లేవు. అయితే సిస్టమ్ చుట్టూ కూడాను ఒక విండ్ వేగం అనేది ఎక్కువ ఉంది. గంటకి 50 నుండి 60, అత్యధికంగా 70 వరకు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే మత్స్యకారులు ఆంధ్రప్రదేశ్ కానీ ఒడిశా ఈ మత్స్యకారులందరికీ కూడాను ప్రస్తుతం మధ్య బంగాళాఖాతం అంటే ఈ ప్రిమిసెస్లోనికి అంటే మన కోస్ట్ నుంచి 100 కిలోమీటర్స్ లోపల వరకు కూడాను ఇక విండ్స్ అనేవి ప్రభావం ఉంది. ఈ ప్రాంతాలకి ఇప్పటికే వేటకు వెళ్ళరాదనే హెచ్చరికలు జారీ చేస్తున్నాం. రానున్న 2 రోజులు కూడాను ఇక సిస్టమ్ అనేది బంగాళాఖాతంలోనే కొనసాగుతూ ఉంటుంది. కనుక అల్లూరు జిల్లా జీకే వీధి మండలం పనసలబంద గ్రామ అటవీ ప్రాంతంలో మావోయిస్టు డంపును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడించారు. కుమ్మింగ్ చేస్తున్న పోలీస్ పార్టీలే లక్ష్యంగా డంప్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మందు పాత్రలు, పేలుడు పదార్థాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ భావజాలంతో కూడిన విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మనకి 6 స్టీల్ క్యారేజ్ ల్యాండ్ మైన్స్ దొరికింది, 2 డైరెక్షనల్ మైన్స్ నుంచి దొరికింది, 1 KEL కంపెనీ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ దొరికింది, 150 లీటర్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ వైర్స్, ఇది ఫ్లాష్ డెటోనేషన్ ఆర్ రిమోట్ డెటోనేషన్ కోసం పెట్టుకుని దానికోసం దొరికింది, నేల్స్ అండ్ ఐరన్ నట్స్ ఈ 5 kgs యాజ్ స్ప్లింటర్ యూనిట్స్ మావోయిస్ట్ పార్టీ యూజ్ అది కూడా మనకి డంప్ నుంచి దొరికింది. ఇంకా కొన్ని మావోయిస్ట్ లిటరేచర్ అది కూడా స్పాట్ నుంచి దొరికింది. ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది మావోయిస్ట్ వాళ్ళు అక్కడ పనసలబంద విలేజ్లోనే ఇది మట్టి లోపల
అది అన్ని డంప్ పెట్టడం జరిగింది సో దట్ ఇట్ కెన్ బి యూజ్డ్ అగేన్స్ట్ పబ్లిక్ సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ విఐపీస్. సో ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనం చేస్తూ ఉన్నాము. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఉత్తరాంధ్రలో 2000 కోట్ల అసైన్డ్ భూములు కొట్టేసిన సీఎస్ జవహర్ రెడ్డి సంచలనాత్మక వ్యాఖ్యలు చేసిన జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్. కంబోడియా కేసులో విజయవంతమైన నగర పోలీస్ కమిషనర్ 48 గంటల్లో బాధితులను విశాఖకు తీసుకొచ్చిన డాక్టర్ రవిశంకర్ అయ్యర్. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తీవ్ర వాయుగుండం ఆదివారం ఉదయం నాటికి తీవ్ర తుఫాన్గా మారనున్న రెమాల్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.